హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రాంబో స్టోరీస్. ఎర్ర ముక్కు జింక. అనగా అనగా ఒక ధ్రువపు జింక ఉండేదట. దాని పేరు రుడాల్ఫు. దానికి ఓ పొడవాటి ముక్కు ఉండేది, ఎర్రగా మెరుస్తూ. సాధారణంగా ధ్రువపు జింకలకు పొడవాటి ముక్కులు ఉండవు. ఉన్నా అవి అట్లా ఎర్రగా మెరవవు. అందుకని అందరూ రుడాల్ఫును ఎర్రముక్కు జింక అని పిలిచి ఏడిపించేవాళ్ళు. రుడాల్ఫు తన ఎర్ర ముక్కును చూసుకుని నిజంగా కుమిలిపోయేవాడు. మిగిలిన జింకలన్నీ అతన్ని ఎగతాళి చేస్తుండేవి. రుడాల్ఫు తల్లిదండ్రులు గాని తోడబుట్టినవాళ్లు గాని అతని వైపుకు చూడకుండా నేలబారున చూస్తూ మాట్లాడేవాళ్లు. అతన్ని తలచుకుని సిగ్గుపడేవాళ్లు. తనేం నేరం చేశాడని భగవంతుడు ఇట్లా శిక్షిస్తున్నాడు అని రుడాల్ఫు అనుక్షణం బాధపడేవాడు. డిసెంబరు నెల. క్రిస్మస్ రానున్నది. క్రిస్మస్ తాత ప్రపంచంలోని పిల్లలందరి కోసం బహుమతులు తీసుకుని ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. మామూలుగా తన బండిని లాగే ధ్రువపు జింకలు డాషర్, డాన్సర్, ప్రాన్సర్, విక్సన్లను సిద్ధం కమ్మన్నాడు. వాళ్లు లాగే ఆ బండిని ఎక్కి తాత బయలుదేరగానే ధ్రువపు జింకలన్నీ అంతటి గౌరవానికి నోచుకున్న తమ జాతి హీరోలను కీర్తిస్తూ హర్షధ్వానాలు చేశాయి. కాని ఏం లాభం? ఆ సాయంత్రం భూమిని ఒక భయంకరమైన పొగమంచు కప్పేసింది. దారి ఏమాత్రం కనబడటం లేదు. క్రిస్మస్ తాత పిల్లలకు బహుమతులిచ్చేందుకు వచ్చేది ఇళ్ల పొగ గొట్టాల్లోంచే కదా. ఆ మంచు పొర ఎంత దట్టంగా ఉందంటే తాతకు పాపం ఒక్క పొగగొట్టం కూడా కనబడలేదు. ఆ పొగమంచులోంచి దారి కనుక్కోవాలని తాత తన చేతిలో ఉన్న లాంతరును ఎంత ఊపినా ప్రయోజనం లేకపోయింది. ఏం చేయాలో పాలుపోక క్రిస్మస్ తాత కంగారు పడుతున్న ఆ క్షణంలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు రుడాల్ఫు. అతని ముక్కు రోజు కంటే ఎర్రగా మెరిసిపోతూ వెలుగులు చిమ్ముతున్నది. తాత శాంతాక్లాజ్ సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది. రుడాల్ఫుకు బండి సారథ్యం లభించింది. క్రిస్మస్ తాత రుడాల్ఫును బండిలో అన్ని జింకల కంటే ముందు నిలిపి కళ్ళెం వేసి తను బండినెక్కాడు. మరుక్షణంలో బండి ముందుకు దూసుకుపోయింది. రుడాల్ఫు క్రిస్మస్ తాతను ఆ రోజు ప్రతి ఇంటి పొగగొట్టానికి చేర్చాడు, భద్రంగానూ వేగంగానూ. వాన, పొగమంచు, మంచు, వడగళ్లు ఇవేవీ ఆపలేకపోయాయి రుడాల్ఫును. ఎర్రగా మెరిసే అతని ముక్కు అంత దట్టమైన పొగమంచును చీల్చుకుని ముందుకు పోయింది. ఆ తర్వాత క్రిస్మస్ తాత అందరికీ చెప్పాడు, సంతోషపడుతూ, రుడాల్ఫు గనక లేకపోతే ఆ రోజున నేను ఎక్కడికి కదలలేకపోయేవాడిని అని. ఇప్పుడు అందరూ రుడాల్ఫును, అతని బలాన్ని, అతని ఎర్రముక్కును కొనియాడటం మొదలుపెట్టారు. ఒకనాడు అతను సిగ్గుపడి దాచలేక దాచుకున్న ఎర్రముక్కే ఈనాడు ప్రతి ధ్రువపు జింకకు కలల వెలుగైంది. అన్ని జింకలు ఇప్పుడు అలాంటి ముక్కు కోసం తప్పించటం మొదలుపెట్టాయి. శక్తికి, మంచితనానికి మారుపేరైన రుడాల్ఫు క్రమంగా అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. గొప్ప పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. లోపాలను తలచుకుని కుమిలిపోయే వాళ్ళెవరైనా సరే తన కథను విని స్ఫూర్తి తెచ్చుకునేంతగా ఎదిగాడు.